పిల్ల సాంగ్ వచ్చింది కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. 72 సంవత్సరాలలో వైట్ టీ షర్ట్ వేసుకొని లవర్ బాయ్ లాగా చిరంజీవి గారు ఆ పాట కూడా నయనతారంతో మీసాల పిల్ల అంటుంటే ఇంకా మీటమని ఎవరన్నా మన కూతుర్ని పిలవాలన్నా, కొడుకుని పిలవాలన్నా, లవర్ని పిలవాలన్నా కూడా ఏ మీసాల పిల్ల ఇట్రా అనిల్ రావిపూడి గారు అంటేనే సినిమా పండగ వచ్చిందంటే నా హిట్, నా రాసి పెట్టుకో అంతే. అది హిట్, అది కామెడీ. ఏ హీరోతో పెట్టి తీస్తానన్నా అవుట్ ఆఫ్. ఇంకోటి జనరల్గా అయితే మామూలుగా మూవీస్ వచ్చినా రాకపోయినా మెగాస్టార్ అనే టైటిల్ ఎప్పటికీ ఫిక్స్డ్ డిపాజిట్. అధిపతి ఫస్ట్ ప్లేస్ అనేది ఎప్పటికీ ఆయనకే సొంతము. నయనతార చిరంజీవి గారు అంటే కాంబినేషన్ మామూలుగా ఉండదు. వాళ్ళిద్దరి కాంబినేషన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. గాడ్ ఫాదర్లో చెల్లెలుగా చేసింది, కానీ ఈ సినిమాలో చెల్లెలకి లవర్గా చేసింది కాబట్టి ఈ సినిమాలో ఇంకా హైలైట్ వస్తుంది. తను ఎప్పుడైతే 1978లో పునాదిరాలు సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కష్టపడి పైకొచ్చింది. తను ఒక కానిస్టేబుల్ కొడుకుగా ఉండి మళ్ళీ మద్రాసుకి వెళ్ళేసి ఎన్నో కష్టాలు పడి 2 జతల బట్టల మీద అద్దె ఇంట్లో ఉంటూ మీరు అందరూ అబద్ధం చెబుతున్నారా? చిరంజీవిది ఎప్పుడో పాత సినిమా, పాత వయసులో తీసిన సినిమా ఇప్పుడు చూపిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి ఆడా ఆ పాటలో డ్యాన్స్ వేసే చిరంజీవి ఆడయా? 30 ఏళ్ళకి 60 ఏళ్ళకి చాలా డిఫరెన్స్ అనిపించింది. అసలు